Hi, నా పేరు మేఘ్న and I'm a travel content creator and welcome to Maggie Go Round. లో బడ్జెట్‌లో మంచి బ్యూటిఫుల్ కేరళ స్టేని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే దిస్ వాస్ ఇట్. సో, ఆలపి బీచ్ అయిపోయిన తర్వాత వి ఆర్ లుకింగ్ ఫర్ స్టే అండ్ ఇదైతే దొరికింది. 6 మెంబర్స్‌కి 1800 పడిందండి. అండ్ ఒకే రూమ్ ఇచ్చారు. బట్ హౌస్ ఈస్ ఫ్రీ టు యూజ్ అనమాట. చూడండి మీరే ఎంత బావుందో. This is culturally inclined Kerala house. Need to see this. We have a courtyard, and these are all like rooms that were given to the people. And the light part was so beautiful, you know. The light in general, so beautiful, and the mirrors, everything is so aesthetic. And these seats. And we have a swimming pool. I felt so beautiful. అంటే కేరళ కల్చర్ గురించి how they use wood and everything, that really shows how much they aesthetically inclined అనిపిస్తుంది. Let's see the balcony, and this is the beauty. వెంటిలేషన్ కోసం అండ్ ఆల్సో మరి డస్ట్ పడకుండా and also aesthetic beautiful గా ఉండడానికి this was the view. స్టేని ఆస్వాదించేలోగా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, లంచ్ కోసం వెతుకుతుంటే అప్పుడే గుర్తొచ్చింది లాస్ట్ టైం ఆలపిలో ఎక్కడ క్యాంప్ చేసామని. ఆ ప్లేస్‌కెళ్ళాం. లాట్ ఆఫ్ మెమరీస్. ఎదురుగానే రెస్టారెంట్. సో, ఫుడ్ రివ్యూ కంపల్సరీ ఉండాలి కదా! సో, చేసేసాం. చూసేయండి. So last time when we are in Alleppey, we camped here. So for a thought of it, we just came by anmata. So yeah, దాని ఎదురుగానే I thought food ఉండే ఆ రోజు closed అనమాట. సో ఈ రోజు మనం అదే తినబోతున్నాం. And they have like 3 houses లా ఉండే కదా. That was what it is. Let's try. ఎందుకంటే కేరళ ఫుడ్ తినాలని ఊరికి ఆరాట పడుతున్నారు పిల్లలు. చూద్దాం వాళ్ళు తినగలరో తినలేరో. ట్రెడిషనల్ కేరళ ఫుడ్ ట్రై చేద్దాం అనుకొని ఫిష్ మీల్స్ ఆర్డర్ చేసామండి. ఫిష్ అయితే యావరేజ్గా ఉంది, లైక్ సూపర్ అని చెప్పాం కానీ అట్లీస్ట్ వర్త్ ట్రై అండి. మనకంటే వీళ్ళు చాలా స్పైస్ తక్కువ తింటాం, సో డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ స్పైస్. ఎందుకు వెజ్ మీల్స్లోనే ఇంత కర్రీలు ఎందుకు వేస్తారంటారు? అంటే వీళ్ళకి వెజిటేబుల్స్ దొరకలేదు. ఇక్కడ వెజ్ ఫుడ్ ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకుంటా అండి. కొబ్బరి చట్నీ బాగుందని చెప్పని మళ్ళీ ఏమంటారంటే ప్రసాదం కంటే ఘోరంగా ఎంత పెట్టారండి. మనకి అన్ని వెజిటేబుల్స్ ఉంటేనే లంచ్కి డిన్నర్కి సరిపోవు. వీళ్ళు అసలు అన్ని ఎలా తింటారో ఓన్లీ 2-3 వెజిటేబుల్స్. దట్స్ ట్రూ. తెలుగోళ్ళు అంటే సినిమా పిక్చర్. ఇదే కదండి బయట అనేది. నిజమే అండి. ఈ ప్లేస్‌కి వెళ్ళటానికి కంప్లీట్ ఐటర్నరీ మార్చుకున్నాం. అండ్ ఈ ప్లేస్ గురించి ఎవరికి కొత్తగా చెప్పక్కర్లేదండోయ్. చూసేయండి. Welcome back people. So ee roju we are in a special place near to Alleppey, which is Alleppey Church anamata. Oka chinna hint ivvali ani ante I would say like Naga Chaitanya Samantha movie, which is Imai Chesave movie. Aa movie lo this was the church they shot the place anamata. And Kerala Beauty dantlo enta
వైబ్రెంట్గా కనిపించింది, అంతకన్నా డబుల్ ది వైబ్రెన్సీ ఇక్కడ ఉంది. సార్ అట్ ద రివర్ సైడ్ ఆర్ ఎల్స్ లైక్ బ్యాక్ వాటర్ సైడ్ అనమాట. అండ్ ద చర్చ్ వాజ్ సో పీస్ఫుల్, చాలా చాలా బాగుండే అనమాట. సో కొంతసేపు ఇక్కడ ఉండి డ్రోన్ షాట్స్ తీసుకొని విల్ బి బ్యాక్ ఆన్ రోడ్ ఫర్ ద నెక్స్ట్ ప్లేస్. స్టే అంటిల్ దెన్ కనెక్టెడ్. సో అలజలపాతానికి వెళ్ళటానికి ముందు మనం లోయలు దాటాలి గిప్స్. సో అలా దాటుకుంటూ వెళ్తుండగా మధ్యలో పెద్ద పెద్ద పాములు, పెద్ద పెద్ద మృగాలు కనిపిస్తాయి అనుకున్నాం, కానీ ఏమీ కనిపించలేదు. సో అలా రీచ్ అయిపోయాం వాటర్ ఫాల్స్కి. అండ్ పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్పినట్టు నాకు 5 నిమిషాలు వాటర్ ఫాల్స్ కావాలని, అలా 5 నిమిషాలు అందరూ ఖాళీ చేస్తారు. అండ్ నా కోసం ఈ వాటర్ ఫాల్స్ అంతా, నా కోసం కాదు, నా కోసం. సో అలా ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం మళ్ళీ బ్యాక్ టు హోమ్. నెక్స్ట్ స్టే ట్యూన్ చేయండి, మంచి కంటెంట్ వస్తుంది. కొంచెం లేట్గా పెడుతున్నా, బట్ యూ విల్ గెట్ దేర్. అంటిల్ దెన్ బాయ్.